దేశ నిర్మాణంలో ఉన్న కీలక వ్యక్తులు కీలకమైన ప్రణాళికలు రూపొందించే సమయంలోనూ నిద్రపోతున్నారు. మరి వారిపై చర్యలేవి అని ప్రశ్నిస్తున్నారు జనం. పార్లమెంట్ అసెంబ్లీలోనూ మన నేతలు ఎంచక్కా కునుకు తీస్తున్నారు. మరి వారిపై చర్యలేవని నిలదీస్తున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీచర్ విషయంలో ఇదే జరిగింది. దేశ భవిష్యత్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్దం చేసేందుకు కీలకమైన సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో కీలకమైన మీటింగ్స్ లోనూ మన నేతలు నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ ఎంచక్కా కునుకు తీస్తున్నాడో. సాక్షాత్తు లోక్సభలోనే కాంగ్రెస్ పార్టీ భావి భారత నేత ఇలా నిద్రలోకి జారుకున్నారు. అధికార పక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్ష నేత ఇలా లోక్సభలోనే నిద్రలోకి జారుకున్నారు. పార్లమెంటు నిర్వహణకు నిమిషానికి 29,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంతటి విలువైన సమయాన్ని మన వాళ్లు వృధా చేస్తున్నారు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలు అన్నా సమావేశాలు అన్నా అధికారులకు హడలే. కానీ ఆయన పక్కన ఉన్న నేతలు ఎలా నిద్రపోతున్నారో చూడండి. ఒక కీలకమైన విషయంపై చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు ప్రకటిస్తూ ఉంటే నేతలు మాత్రం ఇలా నిద్రలోకి జారుకున్నారు. ఇక్కడ తెలంగాణ హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డిని చూడండి. ఇది తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన కీలకమైన సమావేశం. ఎంచక్క సభ అధ్యక్షులు వీరు నిద్రలోకి జారుకున్నారు. మంత్రిగారిని చూసి సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన మరో సమావేశం. ఇక్కడి నేతలను చూడండి, ఎంచక్కా నిద్రలోకి జారుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రజల్ని మోసం చేసి ప్రజాధనాన్ని లూటీ చేయాలనుకుంటే మాత్రం మీ ఆటలు సాగు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చాలా గట్టిగా హెచ్చరిస్తున్నా. క్రాకర్స్ కాల్చున్న ఒక పిలిపిస్తే ఒక్క వ్యక్తి కూడా విశాఖపట్నంలో ఒక్క టపాకాయ కావాలంటే. ఇదిగో ఇక్కడ డిగ్గీ రాజాను చూడండి, ఎలా నిద్రలోకి జారుకున్నారో. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కీలక సమావేశంలోనూ నేతలిలా నిద్రలోకి జారుకున్నారు. అధికారిక సమావేశాలు అయినా పార్టీ సమావేశాలైనా సరే నేతలకు నిద్రే నిద్ర. ఇలా నిద్రలోకి జారుకుంటారు. టీచర్ చిన్న కునుకు తీశాడని చెప్పి సస్పెండ్ చేయటం అంటే, ఆ మాటకు వచ్చినట్లయితే పార్లమెంటులో దాదాపుగా 300 పైగా సభ్యుల్ని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి, మొన్నే పదవి విరమణ చేసినటువంటి గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అనేక మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా సభల్లో కునుకు తీయటం అనేటువంటిది చాలా అత్యంత దేవగౌడ లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అత్యంత ముఖ్యమంత్రుల వరకు కూడా సహజమే. అంటే మరి వీళ్ళందరినీ కూడా మనం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆర్టికల్ 14 మనకి రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తా ఉంది. ఇక్కడే ప్రశ్నిస్తున్నారు జనం. ఒక సాధారణ టీచర్ స్కూల్లో నిద్రపోతే సస్పెండ్ చేశారే, మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకునే వారెవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.